అప్పుడు ఓవరాల్ ఏమవుతుంది 60 వస్తుంది. కాబట్టి పెన్షన్ పేమెంట్ ఎంత 60. డిఆర్ ఇస్తాం. డిఆర్ ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఎంత 72 అవునా. ఇది ఆన్ వాట్ 1 lakh మీద ఇవ్వాలా 60,000 మీద ఇవ్వాలి. 60 మీద అంటే ఎందుకు ఇవ్వాలా 1 lakh అంటే ఎందుకు ఇవ్వాలి చెప్పాలంటే 1 lakh మీద ఎందుకు ఇది ఒరిజినల్ తనకు రావాల్సిన పెన్షన్ కాబట్టి 1 lakh మీదనే 14 ఇస్తాం అనమాట. ఓకేనా ఎంత 14,072. ఓకేనా. యాజ్ యూజువల్ గా మళ్ళీ మనం మెడికల్ అలవెన్స్ ఒకటి ఇస్తాం అవునా 13 మెయిన్. దీంతో పాటు ఇఫ్ దట్ పెన్షనర్ ఏజ్ ఎక్సీడెడ్ 70,000 ఆర్ అటైనెడ్ ది ఏజ్ ఆఫ్ 70%, అప్పుడు ఏం చేస్తాం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. ఓకేనా. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 5% 10% అని ఒరిజినల్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ కూడా తనకి ఎప్పుడు 70 years దాటితే 70 years ఏజ్ అటైన్. ఇవి మెయిన్ గా ఉండే కాంపోనెంట్స్. ఇక్కడ పెన్షనర్స్ ఎన్ని టైప్స్ అనుకున్నాము సార్? మీకు పెన్షన్ గురించి చెప్పారు కదా పిఓ గారు. 2 types. జనరల్ గా 2 types. ఏమేంటిది? సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్. ఓకే. సర్వీస్ పెన్షనర్, సర్వీస్ పెన్షనర్స్ అంటే ఎవరెవరు? రెగ్యులర్ గా రిటైర్డ్ అయ్యారు, ఇంకా మెడికల్ ఇన్వాల్యుయేషన్, తర్వాత వాలంటరీ రిటైర్మెంట్, తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్. ఇవన్నీ కూడా సర్వీస్ పెన్షన్ కిందకి వస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ ఎవరు వస్తారు? ఎంప్లాయీ పీపీఓ ఉంటుంది కదా, ఈ పీపీఓలోనే రాస్తారు. ఇఫ్ దిస్ పెన్షన్ ఈస్ నాట్ నో మోర్, లేడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే వైఫ్, తర్వాత డాటర్, సన్, ఓకే, ఇట్లా డిపెండెంట్స్ ఉంటారు. కాబట్టి ఈ పెన్షన్ తరఫున వచ్చే వాళ్ళు వైఫ్ అయినా వాళ్ళ డిపెండెంట్స్ అయినా అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఫ్యామిలీ పెన్షనర్స్ అవుతారు. ఓకే. ఈ ఫ్యామిలీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా, పెన్షన్ అనేది జనరల్ గా నేను పెన్షన్ క్యాలిక్యులేషన్ చెప్పాలన్నా ఒక పాయింట్ చెప్పాల్సి వస్తుంది. పెన్షన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎంప్లాయీ లాస్ట్ బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ బేసిక్ పే మీద ఏం చేస్తారు? 50% ఇస్తారు. అదే పెన్షన్, శాంక్షన్ పెన్షన్. ఇంతకుముందు 1 lakh అనుకున్నాం కదా, అక్కడ శాంక్షన్ పెన్షన్ 1 lakh అనుకున్నామంటే ఆయన బేసిక్ పే ఏమై ఉండాలి? 2 lakhs. ఓకే. మరి ఫ్యామిలీ పెన్షన్ ఎట్లా ఇస్తారు? ఫ్యామిలీ పెన్షన్ ఎట్లా ఇస్తారు? అసలు ఫ్యామిలీ పెన్షన్స్ ఎట్లా వస్తారు? ఓకే. సర్వీస్ పెన్షన్ చనిపోయాడబ్బా, అవునా? సర్వీస్ పెన్షన్ చనిపోయాడు, ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ సర్వీస్ లో ఉన్న ఎంప్లాయీ చనిపోయాడు, అప్పుడు కూడా ఫ్యామిలీ పెన్షన్ వస్తారు కదా, వస్తారా? సర్వీస్ లో ఉన్నటువంటి పెన్షనర్ ఎంప్లాయీ, ఓకేనా, ఎంప్లాయీ చనిపోతే ఫ్యామిలీ పెన్షనర్ వస్తారు. ఇది ఎవరికి తెలుసా? ఈ ఫెసిలిటీ ఎవరికి ఉందంటే జీపీఎఫ్ హోల్డర్స్ మాత్రమే ఉన్నది. జీపీఎఫ్ హోల్డర్స్ అంటే మనం ఏమనుకున్నాం మార్నింగ్ 1 to 99 కి ముందు డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన వాళ్ళకి జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ జీపీఎఫ్ హోల్డర్స్ మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ ఆప్షన్ ఉంటుంది. మనకు కూడా ఉన్నా మనకి ఎక్కడ ఉంటుంది? ఈపీఎఫ్ లో ఉంటుంది, ఎంపీడీసీలో ఉండదు. ఓకేనా. సో ఈ కేసులో ఏం చేస్తారంటే, ఈ కేసులో ఫస్ట్ ఫ్యామిలీ పెన్షన్ పేమెంట్ చేయాలి. ఎట్లా పేమెంట్ చేస్తాము? సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ పేడ్ గా ఉంది కదా, దీని మీద 50%, దీని మీద 50%. ఎక్కడ వరకు 50%? 65 years ఆర్ 7 years. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఆ ఎంప్లాయీ బతికి ఉంటే
జాగ్రత్త వినండి, ఫ్యామిలీ పెన్షనర్ కాదు, ఇక్కడ వాళ్ళ వైఫ్ కాదు, ఎంప్లాయీ బతికి ఉండుండే ఆయనకు 65 years ఏజ్ వస్తే అక్కడి వరకు 50% ఇవ్వాలి, లేదా 7 years ఫ్రమ్ ఎన్ డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ డెత్ నుంచి 7 years. ఓకే, ఇక్కడ 65 years ఆఫ్ హూమ్, ఫ్యామిలీ పెన్షనర్ ఎంప్లాయీ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, అక్కడ వరకు 50% ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలంటే దాన్ని 30% ఇవ్వాలి. దీనినే రెడ్యూస్డ్ పెన్షన్ అంటారు. ఓకే, రెడ్యూస్డ్ పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎంప్లాయీ who has joined before 1/2/99, if this employee expired, from that where the family pension has emerged, this family pension will be paid 50% up to the age of 65 years of the employee or 7 years from date of death, whichever is earlier. After that we have to pay 30%. This is called reduced pension. Reduced pension అంటే ఏంటి? క్వశ్చన్ వచ్చినప్పుడు ఫ్యామిలీ పెన్షనర్ ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు, సర్వీస్ లో చనిపోయిన ఉద్యోగి ద్వారా వచ్చినటువంటి ఫ్యామిలీ పెన్షనర్ కి ఉద్యోగి 65 సంవత్సరాల వయస్సు లేదా డేట్ ఆఫ్ డెత్ నుంచి 7 years ఏది ముందైతే అక్కడి వరకు 50% ఇచ్చి తదనంతరం దాన్ని 30% తగ్గిస్తారు, దానిని రెడ్యూస్డ్ పెన్షన్ అంటారు. ఇంకొకటి ఎన్హాన్స్డ్ పెన్షన్. ఎన్హాన్స్డ్ రెడ్యూస్డ్ అంటే ఏంది? ఎన్హాన్స్డ్ అంటే ఉల్టా. మరి అదేంటంటే ఇంతకుముందు కేసులో చూసినాం కదా, ఒరిజినల్ గా పెన్షన్ ఎంత, దాని మీద 40,000 ఏమనుకున్నాం, కమ్యూటేషన్ ఏమనుకున్నాం, కమ్యూటేషన్. ఈ కమ్యూటేషన్ తీసుకొని మనం తీసేసినాం కదా, తీసేసుకుంటే 60 సంవత్సరాలు 60,000 పేమెంట్ చేసినాం ప్రతి నెల. ఇట్లా ఎప్పటి వరకు చేస్తామంటే 15 సంవత్సరాల వరకు చేస్తాం. ఎక్కడి నుంచి 15 సంవత్సరాలు? డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్. పెన్షన్ ఎప్పుడు కమెన్స్మెంట్ అవుతుంది? రిటైర్మెంట్ అయిన మరుసటి రోజు నుంచి, అవునా? సో ఈ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ నుంచి 15 years వరకు కమ్యూటేషన్ డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తాం. ఆఫ్టర్ 15 years if that pension is live we have to pay 1 lakh. That is called age pension. 15 years or 180 installments, 180 months అంతే కదా. ప్రతి నెల ఇక్కడ తీసుకుంటారే, ఇవి ఎన్ని ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి? 180 months అంటే కదా. 15 years into 15 into 12 ఎంత? 180 నా? 180. ఇది ఎన్హాన్స్మెంట్ పెన్షన్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు 3 డెఫినేషన్ చెప్తాను: సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, రెడ్యూస్డ్ పెన్షన్, ఎన్హాన్స్మెంట్ పెన్షన్. అవునా? మీరు పోయినాక అడగాలి రెడ్యూస్డ్ పెన్షన్ అంటే ఏంది సాధారణ. కొంతమంది చెప్తారు పెద్ద పెద్దలు, మాలాగా మధ్యలో వచ్చిన కష్టపడతారు. ఓకే, ఇది తర్వాత ఈ పెన్షన్స్ ని మనం ఒక 2 types గా డివైడ్ చేయొచ్చు మనం అకౌంట్స్ పర్పస్, అకౌంట్స్ కోసం. ఎట్లా అంటే బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ పెన్షనర్, ఆఫ్టర్ పెన్షనర్. బిఫోర్ లో ఫ్యామిలీ పెన్షనర్ ఉంటాడు, సర్వీస్ పెన్షనర్ ఉంటాడు. ఆఫ్టర్ లో కూడా బిఫోర్ మన ఏమంటే మన సర్వీస్ పెన్షనర్ ఉంటాడు, ఫ్యామిలీ పెన్షనర్ ఉంటాడు. ఓకే, దీంట్లో ఈ బిఫోర్ ఆఫ్టర్ అనే డేట్ ఏంటంటే మీకు ఆల్రెడీ రాజేంద్ర సార్ మీకు నిన్న చెప్పు ఉంటాడు. ఏపీఎస్సీబీలు ఏం చేస్తారు దీన్ని? ఎన్ని తొగడాలు ఏమిటివి? డీజెన్ అప్పటిది ఏపీ ట్రాన్స్కో. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ ఎన్ని ముక్కలు ఏమిటివి? అప్పటిదే ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో. ఏంటంటే ఒకటి చెప్పాలి, మీరు 2 చెప్పండి, మీరు 2 చెప్పండి. ఏమా అప్పటిది చెప్పండి, చెప్పండి. ఓకే, గుడ్, రైట్. ఇంకా 4 డిస్కౌంట్స్ అయినాయి కదా, 4 చెప్పండి. ఏపీ మనది ఏపీ ఎన్పిడిసిఎల్ హెడ్ క్వార్టర్ ఏది? వరంగల్. గుడ్. ఇంకొకటి ఏపీ సిబిడిసిఎల్, దాని హెడ్ క్వార్టర్ ఏంటి? రైట్. ఇంకా 2 ఏంటివి? ఏపీ
ఏడుకోండి. ఇంకోటి ఏపీ. దాని ఇంకోటి ఇప్పుడు మనకి ఎన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి తెలంగాణలో? ఏమేంటివి? రైట్. ఎస్పీడీసీఎల్ అంటే టీజీ ఎస్పీడీసీఎల్ అంటే టీజీ ఎస్పీడీసీఎల్ అంటే అక్కడ మారింది కానీ మనం మాత్రం ఓకే రైట్. ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఈ అన్బండిల్ ఏపీఎస్సిబి ఎప్పుడైతే అన్బండిల్ అయిందో అప్పుడు ఒక కండిషన్ అన్నమాట. ఏం కండిషన్ అంటే ఈ బిఫోర్ పెన్షనర్స్ కి మొత్తం కూడా అమౌంట్ జెన్కో భరించాలి. ఆఫ్టర్ వచ్చిన వాళ్ళకేమో ఇక్కడ ఇద్దరు భరించాలి. జెన్కో వాళ్ళు డిస్కామ్. జెన్కో 76%. ఓకే, డిస్కామ్ వచ్చేసి 24, ఇది 74, ఇది మొత్తానికి ఉంటుంది అటు ఇటు. ఓకేనా? 74, 26 అనుకుంటా. ఓకే రైట్. ఇక్కడ బిఫోర్ పెన్షన్స్ అంటే ఎవరు? 1 to 99 కావాలి. ఎంప్లాయీస్ లో 1 to 99 కి ముందు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షన్ హోల్డర్స్, జీపీఎఫ్ అనుకున్నాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఈపీఎఫ్. అలాగే ఈ పెన్షన్స్ ఉంటారు కదా, అప్పుడు కూడా పెన్షన్స్ ఉండుంటారు కదా. 1 to 99 కి ముందు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా బిఫోర్ పెన్షన్స్ అంటారు. ఓకే, 1 to 99 తర్వాత అయిన వాళ్ళు ఆఫ్టర్ పెన్షన్స్. ఇక్కడ ఈ బిఫోర్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లీట్ ఎక్స్పెండిచర్ ఎవరు భరిస్తారు? ఆఫ్టర్ అయిన దానికి ఎవరు భరిస్తారు? ఇద్దరు భరించాలి. జెన్కో ప్లస్ డిస్కామ్ వీళ్ళిద్దరు భరించాలి ఇక్కడ. అవునా? వీళ్ళిద్దరు భరించాలి. ఇక్కడ మాత్రం ఓన్లీ జెన్కో మాత్రమే భరించాలి. అవునా? ఇప్పుడు ఎన్పిడిసిఎల్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 6,000 మంది పెన్షనర్స్ ఉన్నారండి. ఈ 6,000 మంది పెన్షన్ లో ఒక 1000 మంది బిఫోర్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ బిఫోర్ వాళ్ళ కాస్ట్ ఒక 1 CR అనుకో, రైట్? లేకపోతే ఒక 50 లక్షలు అనుకోండి. ఓకేనా? 50 లక్షలు. తర్వాత ఆఫ్టర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5. సో వీళ్ళది ఒక ఇది ఒక 1 CR అనుకో. అవునా? వీళ్ళది ఒక 4 CR అనుకుంది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ 4 CR ఎవరు భరించాలి? 4 CR ఇద్దరు భరించాలి. ఎవరెవరు? జెన్కో ప్లస్ డిస్కామ్. ఇది కంప్లీట్ గా 1 CR ఎవరు భరించాలి? జెన్కో భరించాలి. కాబట్టి మనం ఏం చేస్తాము? పెన్షన్ ప్రాసెస్ కాగానే బిఫోర్ వాళ్ళ లిస్టు, ఆఫ్టర్ వాళ్ళ లిస్టు అలాగ ఇస్తాం. ఎందుకు ఇస్తాము? బిఫోర్ వాళ్ళ ఇండెంట్ అంతా కూడా జెన్కోకి పంపిస్తాం. ఓకేనా? ఆఫ్టర్ లో ఈ సెకండ్ పర్సెంటేజ్ ఏదైతే అనుకున్నామో, ఓకే, ఈ పోర్షన్ జెన్కో వాళ్ళు పేమెంట్ చేయాలి. నేను ఇప్పుడు పొరపాటున ఈ బిఫోర్ పెన్షనర్ ఆఫ్టర్ పెన్షనర్ అని సిస్టమ్ లో అప్డేట్ చేసిన. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? జెన్కో వాళ్ళ పైసలు ఎవరు కట్టాల్సి వస్తుంది? రేపు పొద్దున ఆడిట్ అవుతుంది. నేను డిపార్ట్మెంట్ లాభం చేసినా మీరు చేసినా ఆ పైసలు ఎవరి మీద వేస్తారు? మన మీద వేస్తారు. నేను జేవర్ కాబట్టి ఏమంటా, నేను సూపర్వైజర్ క్యాడర్ మాకు ఇద్దరు పుటప్ చేసి నేను పెట్టేసిన అంట. అప్పుడు నీకు నాకు ఇద్దరికి సమానం వేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే బిఫోరే పెట్టాలి. అంటే సార్ మీకు డౌట్ రావచ్చు, ఏం సార్ అంత సింపుల్ ఇష్యూ ఏమో సార్? 1 to 99 ముందు పీపీఓ ఉంటుంది కదా, పీపీఓ డేట్ చూసుకోవాలి. బిఫోర్ ఆఫ్టర్ అక్కడ ఫైన్. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. నీకు ఒక సర్వీస్ పెన్షనర్ ఉన్నాడండి. ఈ సార్కు పెన్షన్ ఎప్పుడు కమెన్స్మెంట్ అయిందంటే 1/1/99. జాగ్రత్త వినండి. ఓకే, ఇది డేట్ ఆఫ్ పెన్షన్ కమెన్స్మెంట్. ఓకేనా? ఈయన బిఫోర్ పెన్షనరా ఆఫ్టర్ పెన్షనరా? ఈ పెన్షనర్ గారు ఎక్స్పైర్డ్ అయ్యారు. ఎప్పుడు ఎక్స్పైర్డ్ అయ్యారంటే 2000 ఎక్స్పైర్డ్. ఓకే, ఇప్పుడు ఈ సార్కు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా వీళ్ళ ఇంటర్లకు, వాళ్ళ వైఫ్ కో పిల్లలకో ఇవ్వాలి కదా డిపెండెంట్ కి. నేను ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నా.
ఇక్కడ క్లియర్ సర్వీస్ పెన్షనర్ బిఫోర్ 100% రైట్స్. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షనర్, ఈ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పటి నుంచి పేమెంట్ అవుతుంది? ఈ డేట్ రోజు చనిపోయాడు, నాకు డేట్ కావాలి. ఏ డేట్ రాయాలి నేను? నెక్స్ట్ డే అంటే నాకు డేట్ చెప్పండి. 1/5 2/4 ఇది రైట్. ఇక్కడ పెన్షన్ 1 చనిపోయాడు కదా, నెక్స్ట్ మంత్ అంటే ఆయన చనిపోయిన మంత్ మొత్తం పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు విద్యార్థులు. ఓకేనా? ఈ డేట్ వరకు పెన్షన్ ఇస్తాం. కానీ కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పెన్షన్ చనిపోయాడు కదా, ఈ డేట్ కూడా కొంతమంది పెన్షన్ ఇవ్వట్లేదు. జనరల్గా ఎంప్లాయీస్ రూల్ ఏంటంటే ఫోర్నూన్ అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ లంచ్. ఈ ఫోర్నూన్ జాయిన్ అయినప్పుడు ఆ డే ఏదైతే యూనిట్లో జాయిన్ అయ్యాడో అక్కడనే శాలరీ ఇస్తాం. ఆఫ్టర్నూన్ జాయిన్ అయ్యిందనుకో ఈయనకు నెక్స్ట్ డే నుంచి శాలరీ ఇస్తాం మన దగ్గర. ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. అప్పు ఎంప్లాయీ చనిపోయినా పెన్షనర్ చనిపోయినా ఆ డేట్ నాడు పేమెంట్ ఉంటుంది. దయచేసి వినండి. సో ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నాం మనం? సెకండ్ నుంచి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ పెన్షన్ బిఫోరా ఆఫ్టరా? ఆఫ్టర్ అంటే ఎంతమంది చేతులు లేపండి. బిఫోర్ అంటే ఎందుకు బిఫోర్ అవుతుంది? ఈ డేట్ బిఫోరా? నువ్వు అటా ఇటా చెప్పు, ఈ గట్ట ఆ గట్ట, ఏ గట్ట బిఫోర్ ఆఫ్టరా? ఆఫ్టర్ ఎంతమంది మీరు? ఇంకోటి ఇదా అదా అని సందిగ్ధంలో ఉండేటోళ్ళు మహానిధులు. అవునా? ఇటా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అది తప్పనగా రైట్ అన్నది మనకు క్లారిటీ ఉండాలి. మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏదైనా అడిగినప్పుడు మనకు తెలిసింది లేసి చెప్పాలి. నన్ను కాదు కదా బాబు ఏమైనా జూనియర్ అసిస్టెంట్ గారు లేవండి అంటే నిలబడాలి. అక్కడ ఎవ్వరు లేరు జూనియర్ అసిస్టెంట్, మనం ఒక్కరమే ఉన్నాం. నిటారుగా నిలబడాలి, బుక్ పట్టుకోవాలి. సార్ వాళ్ళు అడిగిన దానికి మనం ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. మనకు రానప్పుడు సార్ మీ పాయింట్ నోట్ చేసుకున్నా సార్, నేను తెలుసుకొని తర్వాత సబ్మిట్ చేస్తా సార్ అని చెప్పాలి. తప్పేం కదా. కానీ ఒక్క అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ మీటింగ్లో అయినా ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలిసింది కరెక్ట్గా చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. అంతేగాని అది కవర్ చేయడానికి మనం ఒక్క అబద్ధం ఆడామనుకో మనకు తెలుసు కదా, ఒక్క పిఆర్ బీసీఆర్సీలో మిస్ అయితే ఆడబోతుంది అది ఎక్కడో దగ్గర కొడుతుంది. మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక పెద్ద ఎంక్వైరీ అయితే మళ్ళీ పనిష్మెంట్. కాబట్టి దయచేసి మనిషి అనేవాడు ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదండి. అన్ని గుర్తుపెట్టుకునేవాడు మనిషే కాదు, రోగో నా దృష్టి. అవునా? కాబట్టి మంచి ఒక డైరీ మెయింటైన్ చేయాలి. మన ఆఫీస్ విషయాలన్నీ డైరీలో రాసుకోవాలి. ఏంటి సర్వీసులు ఏమి, మీకు ఒక హెడ్ క్వార్టర్ అలాట్ అయినప్పుడు మీకు అక్కడ ఎన్ని నాన్ స్లాబ్ సర్వీసులు ఉన్నాయి, స్లాబ్ సర్వీసులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏజీఎల్ ఉన్నాయి అనేది మీ దగ్గర ఒక పిక్చర్ ఉండాలి. కలెక్షన్ పోయినప్పుడు నీ డిమాండ్ ఏంటనగానే మొత్తం ఇక డైరీ వెతుకుతాడు, అసలు పేజ్ దొరకదు. అన్ని దొరుకుతాయి కానీ అడగగానే అసలు పేజ్ దొరికాయి. అవునా? కాబట్టి ఫుల్ క్లారిటీ ఉండాలి. ప్రీ ప్లాన్ ఉన్నప్పుడు మనిషికి కన్ఫ్యూజన్ ఉండదండి. కన్ఫ్యూజన్ లేకపోతే మనకు టెన్షన్ ఉంటుంది. నీకు కన్ఫ్యూజన్ ఉంటే టెన్షన్ వస్తుంది. టెన్షన్ వస్తే ఏమవుతుంది? అవునా? అంత ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. టెన్షన్ పడతాం, ఏం చేస్తున్నాం మనకు తెలియదు. ఆఫీస్లో టెన్షన్, ఈ ఆఫీస్ టెన్షన్ తీసుకోపోయి ఇంటికాడ ఎత్తేస్తాం. అవునా? అక్కడ భరించవచ్చు, ఒక్కొక్కసారి రివర్స్ కూడా కావచ్చు, చెప్పలేదు పరిస్థితి ఎట్లుంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ముందు ప్లానింగ్ అనేది బయటపడుకోవచ్చు. ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉండాలంటే ఏం చేయాలి? పర్ఫెక్ట్ ఉండాలి, ఫిట్ ఉండాలి. మన పెద్ద సార్ చూసిరా సీఎంటీ గారు? చూడాలా సార్ వస్తాడు చూడండి. సార్ చూస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. అవునా? పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. సార్ నాకు తెలిసిన 3-4 కిలోమీటర్స్ రన్ చేస్తాడు డైలీ. బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ 4 కిలోమీటర్స్ రన్ చేస్తాడు. చెప్పాలి జిమ్కి వస్తాడు సార్ అంటే నేనేమంటుందంటే మన హెల్తీ ఉండాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటామో మన ఆరోగ్యం సార్ కూడా అదే చెప్తాడు, నేను అదే చెప్తాను. ఫస్ట్ హెల్తీ ఉంటే మనకి ఏమైతే తెలుసా, మనం అన్ని పనులు కరెక్ట్ చేస్తాం.
మన ఫ్యామిలీతో ఉంటే ఇంటికాడ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి మన హెల్తీగా ఉండడం వల్ల మన డిపార్ట్మెంట్ క్రెడిట్ కార్డు కూడా ఎక్కువ వాడుకోం కాబట్టి అది కూడా డిపార్ట్మెంట్ ఖర్చు తగ్గించుకుంటాం. అవునా? ఈ రోజులలో ఎవరైతే అత్యంత ధనవంతుడు అంటే అందుకే కదా పెద్దలు ఏమన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. సో అసలు మన టాపిక్ ఎక్కడ ఉన్నాం? బిఫోర్ ఆఫ్టర్. ఈ బిఫోర్ ఆఫ్టర్ లో ఇక్కడ పీపీఓ డేట్ అనేది మనం క్రైటీరియా పెట్టుకోవాలి. ఫ్యామిలీ పెన్షనర్ కి ఒక పెన్షనర్ సర్వీస్ పెన్షన్ చనిపోయినాక ఫ్యామిలీ పెన్షన్ వస్తారు కదా, అప్పుడు పీపీఓ ఇస్తారా ఇవ్వరా? ఇస్తారా? ఇంకా మనకి ఇక్కడ సార్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ సార్ రమేష్ సార్. సార్ ఇక్కడ మళ్ళీ కొత్త పీపీఓ ఇస్తామా సార్? ఎందుకు ఇయ్యము? ఎందుకు ఇయ్యమంటే ఈ సర్వీస్ పెన్షనర్ గానే నేను చనిపోతే ఇక వీళ్ళకు మీరు పెన్షన్ ఇవ్వాలని అప్పుడే డిసైడ్ చేశాను కాబట్టి మళ్ళీ సపరేట్ ఆర్డర్ ఇవ్వము. కాబట్టి మీకు బిఫోర్ ఆఫ్టర్ అని మైండ్ లో క్లారిటీ రాకపోతే డేట్ ఆఫ్ పీపీఓ ఆ పీపీఓ డేట్ ఎప్పుడు ఉంది? బిఫోర్. అయితే ఇక్కడ సర్వీస్ పెన్షన్ విషయాలు మన సర్వీస్ లో ఉండి చనిపోతాడు చూడండి, ఆయనకు మాత్రం ఇక్కడ నేను చనిపోయిన డేట్ తీసుకోవాల్సిన అవసరం, అది చనిపోయిన డేట్ తీసుకున్నా ఇది తీసుకున్నా బోత్ సేమ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ క్లియర్ గా మనం పెన్షన్ ఎప్పుడైతే ఎమర్జ్ అవుతుందో, పెన్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, పెన్షన్ ఎప్పుడైతే కమెంట్స్ అవుతుందో అక్కడ డేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఈ చిన్న టెక్నిక్ మిస్ అయితే ఇంత పెద్ద గొడవలు అవుతుంది. అవునా? జన్కో పైసలని మనం కట్టుకుంటా పోతే మనకు జీతాలకు కష్టమైతే లేకపోతే మనకు కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఆరోగ్యం. సో ఇది పెన్షన్ లో గురించి. ఓకేనా? మనం మార్నింగ్ ఏమేమి చెప్పుకున్నాం? వాట్ ఈస్ పేరోల్? అవునా సార్? డిఆర్ మిస్ సార్, వాట్ ఈస్ పేరోల్? ఏంటి పేరోల్ అంటే? ఒక్కొక్కరు చెప్పాలి, అందరు కాదు. ఇంకొకే వస్తాం బ్రదర్ ఏంటి పెన్షన్ పేరోల్ అంటే చెప్పండి. బుక్కులు ఎత్తుతున్నారు, నేను చెప్పింది అర్థం కాదండి. పేరోల్ అంటే లాస్ట్ తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటంటే ఈ స్పెషల్ అడక్ ప్రమోషన్ అని ఒకటి ఉంటుంది. స్పెషల్ అడక్ ప్రమోషన్ అంటే ఈ మన పోస్టులు ఖాళీ లేనప్పుడు, ఇప్పుడు మనం ఏజీఐ ఇస్తారు కదా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇస్తారు అనుకున్నాం? ఇయర్లీ లేకపోతే హాఫ్ ఇయర్లీ? క్వార్టర్లీ అంటున్నారు. హాఫ్ ఇయర్లీ ఇచ్చేది డిఏ. ఓకే రైట్. సో ప్రమోషన్ ఇవ్వాలంటే ఏమేమి ఉండాలి మనకు? అక్కడ పోస్ట్ వేకెంట్ ఉండాలి, మనం ఎలిజిబుల్ ఉంటే ప్రమోషన్ ఇస్తాం. కానీ మన డిపార్ట్మెంట్ లో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని గవర్నమెంట్ లో ఉంటుంది. అయితే 1 year కి ఏది ఇస్తారు? ఏజీఐ ఇస్తారు. అవునా? 6 years కి మీరు మొత్తం చదివేసి. అవునా? గుడ్. తర్వాత ఒక్కొక్కరు చెప్పండి, అందరికి రాస్తా చెప్పండి. ఎస్పీపీ ఇక ఇంకొకసారి చెప్పండి, ఆ సార్ కూడా రాస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఇక్కడేం రాయాలి? ఇక్కడ వచ్చిన నోర్లు ఇక్కడికి వస్తలేవు చెప్పండి. రైట్. ఓకే, ఇది క్లియరా? ఇక్కడ ఉన్న డౌట్ ఉందా? ఏజీ అయ్యాలంటే ఏమేం కావాలి? ఏజీ అయ్యాలంటే ఏమేం కావాలి? నేను ఈ సంవత్సరం మొత్తం ఆఫీస్కి రాలే, ప్రాపర్టీ రిటర్న్ పట్టుకొని వస్తాను, ఇంక్రిమెంట్ ఇస్తారా? మరి ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలి? సర్వీస్ సాటిస్ఫాక్టరీ సర్టిఫికేట్. నథింగ్ బట్ దీన్ని ఏమంటాం అంటే ఏఆర్ ఏదో అంటాం కదా. ఓకే, ఫస్ట్ అయితే ఒకటి సర్వీస్ అంటే మన సర్వీస్ క్లియర్ ఉండాలి. ప్రతి ఒక్కటి సర్వీస్ క్లియర్ ఉండాలి. అవునా?
అంటే నో డీసీ అనొచ్చు కదా. అప్రైజల్ ఓకే, నో ఈ కేసులు ఏమి ఉండదు మన మీద, క్లియర్ ఉండాలి. సెకండ్ ఏమి ఉండాలి, ప్రాపర్టీ రిటర్న్ సైడ్ బిడ్ చేసి ఉండాలి. ఇంకేమైనా ఉన్నాయా? ఉందా సార్? సెకండ్ హెచ్జిపి ఇవ్వాలంటే 6 years సర్వీస్ పుట్అప్ చేసి ఉండాలి. ఎలిజిబిలిటీ అంటే అదే కదా. ఓకే రైట్, గుడ్. అన్ని యాబ్సెన్స్ అనేది ఉంటుంది. రైట్, 6 years సర్వీస్ పుట్అప్ చేసి ఉండాలి. అంటే నువ్వు 6 annual grade ఇంక్రిమెంట్ లో డ్రా చేసి ఉండాలి. అంటే నువ్వు కరెక్ట్ ఉంటే నీకు ఇంక్రిమెంట్ వస్తుంది. రైట్, తర్వాత ఇక్కడ హెచ్జిపి ఇస్తాం. అదే 12 years అయినాక ఇక్కడ హెచ్జిపి ఇవ్వాలంటే మనకి ఏమేం కావాలంటే మన కంట్రోలింగ్ ఆఫీసర్ ప్రపోజల్ పంపాలి. ఈసారి ప్రపోజల్ పంపాలంటే నీ ఏఆర్స్ రాయాలి, అంతేనా? అది ఒకటే కేటలో అవును, ఏఆర్స్ రాస్తాం కదా, ఇయర్ వైజ్ ఉంటాయి. మీ ఏఆర్స్ ఎవ్రీ ఇయర్ రాయాలి అవుతా. ఓకే, నెక్స్ట్ 12 years కి ఇచ్చేది ఎస్పీపీ 1A. వీడి ప్రయోగానే కొంతమంది ఇక ఇంకో కొంతమంది చెప్పారు నాకు ఎస్ఏపిపి అని కూడా చెప్పారు, అది కూడా రాష్ట్రం. ఇది ఎవరికి ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వాలి, అసలు 2 ఇవ్వాలన్నా, ఒకరికి 2 ఇవ్వమంటే కూడా మరి ఏమైనా ఉంటే చూద్దాం. చెప్పండి, ఇది ఎవరికి ఇవ్వాలి, ఇది ఎవరికి ఇవ్వాలి, జల్దీ చెప్పాలి. 12 years అయింది. ఇక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్ గారు ఉన్నారండి, ఈయన 12 years సర్వీస్ చేశాడు. either he is eligible for SPP or SAPP. SPP. మరి SAPP కి ఎవరిని SAPP అనాలి? ఇక్కడ ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, లేదా OS ఉన్నాడు, లేదా వాచ్మెన్ ఉన్నాడు, ఈయనకి SAPP అంటాం. ఇది కూడా SPP 1A, SAPP 1A. 1 ఒకటి యాడ్ అవుతుంది. ఇదేంటిది? స్పెషల్ ప్రమోషన్ అంతేనా? పి అంటే పోస్ట్. ఓకే, ఇక్కడ అడక్ అనే ఒక వర్డ్ యాడ్ అవుతుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్, ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ ఏం ప్రమోషన్, ఇప్పుడు జేఓ ఉన్నాడు, సారీ జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, ఇదే నెక్స్ట్ ప్రమోషన్ లో ఏమవుతాడు? మరి రికార్డ్ అసిస్టెంట్ ఏమవుతాడు నెక్స్ట్ ప్రమోషన్ లో? ఓఎస్ ఏమవుతాడు నెక్స్ట్ ప్రమోషన్ లో? ఏం కదా? ఓకే, వాచ్మెన్ ఏమవుతాడు? మరి ఈయనకు నేను ఏ పెట్టినా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇవి ప్రమోషన్ క్యాడర్స్. ఎస్పీపీ అనేది ప్రమోషనల్ క్యాడర్స్ ఇచ్చేది. ఎస్ఏపీపీ అడక్ అనే వర్డ్ వచ్చిందంటే నాన్ ప్రమోషనల్ క్యాడర్స్, లైక్ ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ అండ్ ఎక్సెట్రా. ఇంకేమంటే యాడ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? రైట్, నెక్స్ట్ 18 years కి ఇచ్చేది 1B. 24 కి ఇచ్చేది 2. రైట్, ఇది స్పెషల్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని. రైటా? సేమ్ క్యాడర్. నీకు క్యాడర్ చేంజ్ అయింది, అప్పుడు దీనికి రావు. నువ్వు రెగ్యులర్ ప్రమోషన్స్ వస్తాయి, నీకు ప్రమోషన్ రాలేదు, 6 years అవుతుంది, బోర్ వస్తుంది కదా, అప్పుడు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి మనకు బూస్టింగ్. ఓకేనా? నెక్స్ట్ మనం డిఆర్ గురించి మాట్లాడినామా? డిఆర్ఎస్ రిలీఫ్ గురించి మాట్లాడినామా? రౌండింగ్ ఎట్లా చేస్తాం? హలో డిఆర్ఎస్ రిలీఫ్ రౌండింగ్ ఎట్లా? రౌండింగ్ ఆఫ్ నియరెస్టా? మీరే డిఆర్ఎస్ రిలీఫ్ నియరెస్ట్ రూపీకా, నెక్స్ట్ రూపీకా, లోయర్ రూపీకా? డిఆర్ఎస్ రిలీఫ్ అంటే ఎక్కువ లోయెస్టా? సార్ లోయెస్ట్ డిఆర్ఎస్ రిలీఫ్ అంటేనే పెన్షనర్ ఎప్పుడు హయ్యర్. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీకి ఇచ్చేదాన్ని ఏమంటాం? అదర్ మాట్లాడతారు డిఏ. పెన్షనర్కి ఇచ్చేదాన్ని డిఆర్. సేమ్ నాలుగా చెప్పు.
నాకన్నా మంచిగా నువ్వు ఇంకా మంచిగా చెప్తావు డిఆర్ ఓకేనా. డిఆర్ఎస్ రిలీఫ్ అంటే పెన్షనర్. నెక్స్ట్ రూపీ ఎంప్లాయీ డిఏ అంటే ఎంప్లాయీ డిఎస్, ఇది గుర్తుపెడతా. ఓకే, అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనుకున్నాం కదా. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ అందరూ పేమెంట్ చేసి అంటే రాలేనట్టు స్లాబ్. ఇప్పుడు ట్యాక్స్ రెజ్యూమ్ మారింది. ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్. ఓల్డ్ రెజ్యూమ్ ఒక యాజ్ మన ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో మన డిపార్ట్మెంట్ బై డిఫాల్ట్ న్యూ రెజ్యూమ్ పెట్టేస్తారు. మీకు మీకు ఏది ఎకానమీ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఒకవేళ ఓల్డ్ రెజ్యూమ్ కావాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఆప్షన్ టు ద యువర్ డిస్బర్సింగ్ ఆఫీసర్ టు క్యాలిక్యులేట్ టు అసెస్ మై ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ఓల్డ్ స్కీమ్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఓకే, ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వచ్చింది కదా. యాక్చువల్లీ అరౌండ్ నేను పోయినసారి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన దగ్గర ఒక క్లాస్ పెట్టిండు. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి బోర్డు అంటే ఒక బ్రాడ్ సెన్స్ ఏంటంటే ఎవరికైతే గ్రాస్ 15 లక్షలు దాటుతారో వాళ్ళు న్యూలో ఉండండి సార్, బిలో వాళ్ళు ఓల్డ్ ఉండడమే బెటర్ అని చెప్పారు. సో మీరు ఆ ఆప్షన్ చూసుకోవచ్చు. అయితే న్యూ ట్యాక్స్ మీ దగ్గరకు వచ్చేటోళ్ళు న్యూలో వస్తారు. మీరు ఒకవేళ ఆ సీట్ వర్కర్లు అయితే దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఉంది? ఓల్డ్ దాంట్లో 50. వెరీ గుడ్. ఓకే, కొంతమంది ఎంప్లాయీస్ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళ మన కొన్ని సస్పెన్షన్స్ అయితే ఉంటాయి కదా, మరి వాళ్ళకి శాలరీ ఇవ్వాలా? ఇస్తారా? చెప్పు 50% ఇస్తున్నావు. ఆయన సస్పెండ్ కాగానే ఇచ్చేస్తున్నా? ఇంకేమైనా ఆయన దగ్గర ఏమైనా అడుగుతున్నారా? అసలు సస్పెన్షన్ ఆర్డర్ చూసారా ఎప్పుడైనా? చూడద్దే వచ్చిస్తారా? దాంట్లో క్లియర్ గా రాస్తారు. ఏమని రాస్తారంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని రాస్తారు. అది ఇవ్వాలంటే ప్రొవైడెడ్ దట్ తను ఎవరైతే ఎంప్లాయీ సస్పెండ్ అయ్యారో వాళ్ళు మనకు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, ఒక ప్రపోజల్ ఇవ్వాలి. నాకు ఇది అంటే ఒక ప్రపోజల్ ఉంటుంది, అండర్టేకింగ్ ఉంటుంది. అండర్టేకింగ్ లో కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్అప్ చేసి ఇచ్చినప్పుడు మనం ఇస్తాం కదా. సో రెగ్యులర్ గా డ్యూటీ చేసే ఎంప్లాయీకి ఇచ్చేది శాలరీ, అవునా? శాలరీ. వెరాస్ సస్పెండ్ అయినటువంటి ఎంప్లాయీకి ఇచ్చేదాన్ని ఏమంటారు? సబ్సిస్టెన్స్ అలవెన్స్. ఎందుకు ఇస్తారు? అది పర్పస్ ఏంటి? ఎందుకు ఇస్తారు? మనం తప్పు చేసినప్పుడు ఎందుకు ఇస్తారు? అంటే సస్పెండ్ అంటే తప్పు అన్నట్టే కదా, లేదంటే తప్పుకు దగ్గర ఉన్నట్టు అంతే. ఎందుకు ఇస్తారంటే మన ఫ్యామిలీలు డిపెండెన్స్ ఇబ్బంది పడవద్దు కాబట్టి ఒక మెర్సీ, ఒక మానవత దృక్పథంతో ఇచ్చేదాన్ని ఏమంటారు? సబ్సిస్టెన్స్ అలవెన్స్. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? రెగ్యులర్ పే మీద 50% ఫర్ 3 months, ఆఫ్టర్ దెన్ 25% రివ్యూ చేస్తారు, ఇచ్చేస్తారు. ఇంకేమైనా మిస్ అయినాయా? ఎన్కాష్మెంట్ ఆ పీరియడ్ వర్క్ చేయాలి కదా సార్, ఆ పీరియడ్ వేరే వర్క్ చేయాలి, హెడ్ క్వార్టర్లోనే ఉండాలి. ఈ కండిషన్స్ ఉంటాయి. వెరీ గుడ్. తను చూసిండు, మీరు ఎవరు చూడలేనన్నారు ఆడ, తను చూసాడు. గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఎన్కాష్మెంట్. లీవ్ ఎన్కాష్మెంట్ ఐడియా ఉందా? ఎన్కాష్మెంట్ పెట్టిరా లేదా? ఓకే, వస్తుంది కదా. ఎన్కాష్మెంట్ ఇచ్చేటప్పుడు ఏమేమి చూడాలి? నేను నా శాంక్షన్ వచ్చిందబ్బా, నేను తీసుకొచ్చి మీకు ఇచ్చిన, నాకు బిల్ చేయాలి. ఏమేమి ఇస్తారు? పేడిఏ మీతో ఇయ్యారా? నాకు పీజీ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంక్రిమెంట్ ఉంది, నాకు ఏవా? నాకు 24 hours అలవెన్స్ ఉంది, ఏవా? నేను తెలంగాణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన, పీజీ అయింది, ఏవా? ఎందుకు ఇయ్యారు? ఎందుకు ఇయ్యారు? ఏమేమి ఇస్తారు చెప్పండి, ఏమేమి ఇస్తారు చెప్పండి. ఈ క్వశ్చన్స్ వస్తాయి మీకు, వస్తాయా? వస్తాయా ఈ క్వశ్చన్స్? మరి ఏమేమి ఇస్తారు? ఏమేమి ఇస్తారు? లీవ్ సాలరీ. ఇట్ ఈస్ కాల్డ్ లీవ్ సాలరీ. దాంట్లో ఏమేమి ఇస్తామంటే పే ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఈ ప్లస్ ఇది చెప్పాలి. కనీసము మీరు బిల్లు పెట్టినప్పుడు అలా ఎక్కువ తక్కువ అయితే చూసుకొని కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు అక్కడ నాలాంటి ఆయన ఉన్నాడు అనుకో, ఏమి అంటే 2 ఇచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఇవ్వడం సారు ఏది సార్ ఉంటే ఇచ్చిన అడగాలంటే నీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. ఏంటి ఇంకోటి ఏమి ఇస్తారు? మెడికల్. ఇంకా మాట్లాడండి జల్దీ పోదాం. 6-5 సిసిఏ. ఓకే, నేను బేస్ క్యాలిక్యులేషన్ ఏమేమి కాంపోనెంట్స్ ఏం చెప్పు. ఏమేంటిది? సిసిఏ. సిసిఏ అంటే ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం. ఓకే, సరే. ఇప్పుడు ఎంప్లాయీ
రెగ్యులర్ గా ఆయన డ్యూటీకి వస్తే మీరు అన్ని ఇచ్చేసి ఓకే. లీవ్ పెట్టాడబ్బా, లీవ్ పెట్టిండు, లీవ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఏమేమి ఇస్తారు? అన్ని ఇస్తారు. ఆ లీవ్ పీరియడ్ కి సంబంధించిన అన్ని ఇస్తారు ఎక్సెప్ట్ మెడికల్ కన్వెన్స్. ఇవి ఎందుకంటే డ్యూటీకి వస్తేనే ఇస్తాం. ఒడిశా మీనింగ్ ఆఫ్ కన్వెన్స్ దానికి అవునా? మరి మెడికల్ అంటే మరి దీని అర్థం ఇంకొంచెం తీసుకోకండి, ఓకేనా? ఈ రెండు మాత్రం ఎగ్జామ్ట్ చేసి మిగతా మాత్రమే మనము పేమెంట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఒక ఎంప్లాయీ 30 days కదా పర్ మంత్ యావరేజ్ గా, ఒక 10 రోజులు డ్యూటీకి వచ్చిండు, 20 రోజులు లీవ్ పెట్టిండు, అవునా? ఇప్పుడు మెడికల్ అలవెన్స్ ఎన్ని రోజులకి ఇస్తారు? 10 days, అవునా? ఇక్కడ ఉండదు మెడికల్ అలవెన్స్, రైట్? చిన్న చిన్నగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. opportunity to knock the doors of management. అంతకుముందే ఉన్న కేసులు నేను అవి ఆఫ్ ద రికార్డ్, నేను ఎందుకంటే నేను కన్సర్న్ కాదు కాబట్టి వస్తారు వాళ్ళు లీవ్స్ గురించి మీకు ఒక క్లాస్ ఉంటుంది అక్కడ చెప్పండి. బట్ మీరు అది లీవ్ పెట్టుకోవాలా అవుతుందనేది అది డిపెండ్ అవ్వాలి. ఇంకా వేరే వేరే కండిషన్స్ ఉంటాయి, కమెంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట, చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ లాస్ ఆఫ్ పే పెట్టినాం అనుకోండి, లాస్ ఆఫ్ పే పెడితే ఏమైతుంది? మన ఇంక్రిమెంట్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ రేపు పొద్దున వాళ్ళ సర్వీస్ పెరుగుతుంది, లాస్ ఆఫ్ పే ఉన్న సర్వీస్ తగ్గుతుంది. అప్పుడు అది కూడా ఒక నష్టమే కదా. ఏ లాభం ఏది నష్టం అనేది మనం బాగా మంచిగా వేరు చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, ఓకేనా? ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొకటి, ఈ పేరు విన్నారా ఎప్పుడన్నా మీకు? డయాస్నాన్. ఓకే, ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయినప్పుడు సస్పెన్షన్ ఉంటుంది కదా. యాక్చువల్లీ సస్పెన్షన్ అనేది నాట్ ఏ పనిష్మెంట్. మేనేజ్మెంట్ టెంపరీగా ఒక సీట్లోకి వెళ్ళి పక్కన పెట్టడం సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అయినప్పుడు ఏం చేస్తారు? మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే డ్యూటీగా ట్రీట్ చేస్తారు. డ్యూటీగా ట్రీట్ చేసినప్పుడు నీకు నో రిమార్క్, ఎవ్రీథింగ్ ఈజ్ రీస్టోర్డ్. కొన్ని సందర్భాలలో ఏం చేస్తుందంటే పనిష్మెంట్ ఇస్తుంది, విత్ 1 అంటే వితౌట్, లేదంటే విత్ అట్లా ఇచ్చుకుంటా. కొన్ని సందర్భాలలో ఏం చేస్తుందంటే సస్పెన్షన్ ట్రీటెడ్ యాజ్ సచ్ అంటారు. అంటే మీకు సార్ చెప్తారు యాజ్ సచ్ అంటే నథింగ్ బట్ అది సస్పెన్షన్ అన్నట్టే. ఇంకొకటి ఏం చేస్తారు? డయాస్నాన్ అంటారు. ఈ రెండు ట్రీట్మెంట్, సస్పెన్షన్, డయాస్నాన్, ఈ రెండు ట్రీట్మెంట్ పేరోల్ మీద ఎలా ఉంటుంది? రెండు సేమే, ఇక్కడ జీతం ఏమి, ఇక్కడ జీతం ఏమి, సమస్య లేదు. కానీ పేరోల్ మీద డిసిషన్ ఎట్లా ఉంటుంది? దాని రిఫ్లెక్షన్ అంటే ఒక ఎంప్లాయీ, ఈయన ఇంక్రిమెంట్ ఎప్పుడుంది? జాగ్రత్త వినండి. February 2024 ఇంక్రిమెంట్ తీసుకున్నాడు, లేదంటే ఒక మంత్ 7/7/2000 ఇంక్రిమెంట్ తీసుకున్నాడు అండి. ఓకే, లాస్ట్ ఇంక్రిమెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? నాకు చెప్పాలి, ఎప్పుడు వస్తుంది? 1725 లాస్ట్ వన్. ప్లీజ్ ఒకటే నిమిషం, ఇది మెయిన్ పాయింట్. యాక్చువల్లీ మర్చిపోయినా, 17/2025 కి నెక్స్ట్ ఇంక్రిమెంట్ వస్తుంది, అవునా? నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 1/10/2024 నుండి ఓకే 31/10/2024 సస్పెండ్ అయ్యాడు. 1 month సస్పెండ్ అయ్యాడు. ఎంత? 1 month. ఈ సస్పెన్షన్ కూడా ఏమని రెగ్యులరైజ్ అయింది? సస్పెన్షన్ యాజ్ సచ్ అని చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏమైతుంది? నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఏమైతుంది? ఏదైతే చేంజ్ అవుతుంది. మంచి ఆన్సర్, చేంజ్ అవుతుంది. ఏమైతుంది? ఆ చేంజ్ అయిన డేట్ ఏంటి చెప్పండి. అర్థమైందా? సీన్ ఇక్కడ 1/7/24 కు ఇంక్రిమెంట్ తీసుకున్నాడు. ఒక అక్టోబర్ నెలలో సస్పెండ్ అయ్యాడు. ఆ సస్పెన్షన్ పీరియడ్ కూడా సస్పెన్షన్ గా మేనేజ్మెంట్ ట్రీట్ చేసింది. యాజ్ సచ్ అంటారు దాన్ని, యాజ్ సచ్ గా ట్రీట్ చేసింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఏమైతుంది? అదే నాకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ డేట్ ఏంటి? ఏమా డయాస్నల్ గా సస్పెన్షన్ అన్నా
రెండు ఒకటేనా? సరే ఒక నిమిషం. కరెక్ట్. రైట్. సస్పెన్షన్ ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఏమైతుంది చెప్పండి. 4 డేట్ చెప్తే 4 రాసి ఫైనల్ చెప్పండి. 1/8/25 ఓకే. ఇంకా 1/7/26 ఇంకా 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 సేమ్ కేస్ డయాగ్నల్ ఓకేనా? ఏజీ డేట్ ఏంటి? 1/7/24 ఓకేనా? సస్పెన్షన్ ఎప్పటి నుంచి? 1/10/24 టు 31/10/2024 ఓకే. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ యాక్సెల్ అంటే దీనికంటే ముందు ఏముంటుంది మనకి? 1/7/25 అంతే కదా? ఇప్పుడు ఈ సస్పెన్షన్ పీరియడ్ ఏం చేశారంటే డయాగ్నల్ చేశారు. ఏం చేశారు? డయాగ్నల్ చేశారు. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ డేట్ ఏమైతుంది? చేంజ్ అవుతుంది అని మాత్రం అనకండి. ఏం చేంజ్ అవుతుంది? 1/8/25 సార్ ఇది కరెక్టేనా? డయాగ్నల్ ఇది కరెక్టే. ఎందుకంటే ఒక నెలకి కూడా డయాగ్నల్ అయింది కాబట్టి ఈ పీరియడ్ తీసేసి ఇంకొక 1 మంత్ తీసుకుంటాం. ఇక తర్వాత అంత ఏమైతుంది? మళ్ళీ 1/8/26 1/8/27 అట్లా అయిపోతా ఉంటాం. మళ్ళా డయాగ్నల్ కాకపోతే అవునా? ఇక్కడ మరి ఇది దీని సంగతి ఏంటి? సెకండ్ మంచిగా చెప్పారు, ఫస్ట్ నాకు చెప్పాలి. ట్రీటెడ్ యాజ్ సస్పెన్షన్ పాపము ఇక్కడ 7వ నెల నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. ఇంకో ఒక 2 ఇది ఒక 3 అవునా? ఇంకొక 6 నెలలు 7 నెలలు అయితే ఇంకొక ఇంక్రిమెంట్ వచ్చేది. బట్ ఇక్కడ ఒక 1 మంత్ సస్పెండ్ అయ్యింది. ఆ దాన్ని కూడా సస్పెన్షన్ చేసింది మేనేజ్మెంట్ యాజ్ సచ్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమైతుందో తెలుసా? ఈయన ఇంక్రిమెంటల్ సర్వీస్ ఇక్కడ కాదు స్టార్ట్ అయ్యేది. 1/11/2024 టు 1/11/2000 అంటే దీని అర్థం ఏంటంటే నీ సర్వీస్ లో ఎక్కడైనా బ్రేక్ లో సస్పెన్షన్ పీరియడ్ ట్రీటెడ్ యాజ్ సస్పెన్షన్ అయితే నువ్వు చేసిన సర్వీస్ అంతా బైక్. ఒకవేళ ఇక్కడ నేను అదృష్టం మంచిగా 10వ నెలలో అయ్యిండు, 6వ నెలనే అయింది అనుకోండి, 6వ నెల 25లో అంటే ఇంకొక 1 మంత్ అయితే ఇంక్రిమెంట్ వచ్చేది. అప్పుడు ఈయన చేసిన 11 నెలల సర్వీస్ ఏమవుతుంది? గైవ్ అయిపోయి అప్పుడు 1/7/25 మళ్ళీ 1/7/26 వచ్చారు. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. డయాగ్నల్ ఈజ్ సస్పెన్షన్ ఈజ్ మోస్ట్ డేంజర్ దాన్. ఇప్పుడు చెప్పండి మేడం, సస్పెన్షన్ డయాగ్నల్ రెండు ఒకటేనా? సార్ ఇప్పుడు ఈఆర్ఓ భూపాలపల్లి నుండి రిలీవ్ అయినా సార్. దీని మీద అనుకున్నాను క్వశ్చన్. అట్లా ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ అడిగేసరికి ఇదే అనుకున్నా. దీని మీద ఏమన్నా క్వశ్చన్? దానే కాదు సార్. మీ పేరు పేరు వేణుగోపాల్ గారు. దీని మీద ఏమన్నా వాళ్ళు చెప్పండి. ఈఆర్ఓ భూపాలపల్లి నుండి ప్రమోషన్ మీద రిలీవ్ అయినా సార్. ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది ఈ మంత్ ఫస్ట్ కి రిలీజ్ అయ్యింది. అంటే ఏ టైం? ఆఫ్టర్నూన్ 4 అది కూడా చెప్పాలి. 4 డేట్ చెప్పండి. ఫస్ట్ ఏప్రిల్ 2025 ఆఫ్టర్నూన్ మార్నింగ్ 4 రిలీవ్డ్ ఆన్ ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్. చెప్పు డి ఆఫీస్ ప్రమోట్ అయ్యాడు. డి ఆఫీస్ ప్రమోట్ కావాలి. డి ఆఫీస్ అలాట్ అయ్యాడు. కానీ అదే రోజు కాకుండా ఒక గ్యాప్ తోటి అంటే 3rd ఏప్రిల్ రోజు జాయిన్ అయ్యాడు సార్. ఇప్పుడు ఉన్నాం ఇక్కడ ఈఆర్ఓ భూపాలపల్లి డివిజన్ ఆఫీస్ భూపాలపల్లిలోనే. ఓకే, డివిజన్ ఆఫీస్ భూపాలపల్లి. ఇదేనాడు 3rd ఏప్రిల్ రోజు జాయిన్ అయ్యాడు సార్. 3rd ఏప్రిల్ రోజు జాయిన్ అయ్యాడు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎప్పుడు రిలీవ్ అయ్యారు? ఫస్ట్ రిలీవ్ అయింది. ఇది రిలీవింగ్. ఇది సేమ్ హెడ్ క్వార్టరే కదా. జనరల్ అయితే ఇమీడియట్ గా జాయిన్ కావాలి అని మనకి ఇచ్చే ఆర్డర్ లో కూడా ఒక్కొక్కసారి టైం ఇస్తారు. ఐ మీన్ ఏం ఇవ్వలేరంటే 7 days ఏదో జనరల్ టైం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చే ఆర్డర్ వల్ల ఏం చేస్తారు? జాయిన్ ఇమీడియట్లీ అని ఒక వర్డ్ మెన్షన్ చేస్తారు డ్యూ టు కోర్ట్ కేసెస్ అవన్నీ. కాబట్టి ఆ ఆర్డర్ చూసుకొని జాయిన్ కావాలి.
అవైలమెంట్ ఉంటుంది, బట్ ఇది విత్ ఇన్ స్టేషన్ కాబట్టి అవైలమెంట్ ఉంటుందా లేదా అనేది మనగా ఎంత ప్రాబ్లం ఉంది ఏదో కారణం ఉంటుంది కదా. ఉంటుంది. ఎంత ప్రాబ్లం లీవ్ పెట్టుకోవచ్చు, జాయిన్ లీవ్ పెట్టుకోవచ్చు. దాంట్లో ప్రమోషన్ కంటే కూడా ప్రమోషన్ ఇట్లా వేసుకొని చూడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వే లేచి వస్తావు, సార్ నేను వస్తా జాయిన్ అయిపోతాను. కాదు సార్, నాకు అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్ లో ఒకటి ప్రాబ్లం అయింది. ఇలాంటి అయ్యే పరిస్థితి వచ్చింది. ఏమైంది అక్కడ? నేను 31st జూన్ కి రిలీవ్ అయినా పంచాయత్ డిపార్ట్మెంట్. అయితే నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ఉంది. ఆ రోజు ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ అయినా సార్. నెక్స్ట్ స్టేషన్ లో నేను ఆ రోజు హాలిడేనా మీరు ఎగ్జామ్ రాసిన రోజు? హాలిడే హాలిడే కాదు సార్, వర్కింగ్ డేనా? వర్కింగ్ డేనే. ఆ రోజు ఆఫ్టర్నూన్ జాయిన్ అయినా ఆల్రెడీ. కాకపోతే అక్కడ ఉన్న హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మీ కేసులో నేనైతే ఏం చేస్తా తెలుసా, ఇక్కడ రిలీవ్ అయినా కదా, 4 నుండి రిలీవ్ అయినా కదా, ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతా. విత్ ఇన్ స్టేషన్ నేను 4 నుండి కూడా జాయిన్ అవ్వచ్చు కదా రమేష్ సార్? 4 నుండి జాయిన్ అవుతా, నెక్స్ట్ డే లీవ్ పెడతా. అవైలబుల్ విత్ ఇన్ స్టేషన్ లో ఉండదు. ఓకే, అది బోర్డు ఛానల్ అవైలమెంట్ ఉండదు కదా సార్. అంటే విత్ ఇన్ స్టేషన్ కాబట్టి ఉండదు అనేది. వేరే స్టేషన్ కూడా ఉండదు. వేరే స్టేషన్ అంటే జనరల్ అయితే ఓన్లీ జనరల్ ట్రాన్స్ఫర్ కి మాత్రమే అవైలమెంట్. ప్రమోషన్ ఉండదా? నేను ఏవో కేడల్లో 5 days అవైల్ చేసుకున్నాను. అంటే హెడ్ క్వార్టర్ నుంచి నీ షిఫ్ట్ ఫ్యామిలీ ఉందంటే అక్కడ కాన్సన్ట్రేషన్ కన్ఫర్మేషన్. నేను మళ్ళీ ఫ్యామిలీ షిఫ్ట్ చేయడానికి 7 days అంతే. 7 days నేను జైవోకి ఏవో అయినప్పుడు అవైల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. ఇంకోటి అవైల్ చేసుకున్నప్పుడు సాలరీ ఏది ఇవ్వాలి? ఏ క్యాడర్ లో జూనియర్ క్యాడర్ జరిగితే ఆ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ నుంచే ఆ క్యాడర్స్ ఓకే. ఇప్పుడు రమేష్ సార్ ఫైనల్ చేసింది ఏంటంటే విత్ ఇన్ స్టేషన్ అయితే ఇది ఓకే. అవైల్మెంట్ చేసుకున్నాడు అబ్బా, చేసుకుంటే సాలరీ ఏ స్టేషన్ ఇవ్వాలి? కొత్త స్టేషన్ పాత స్టేషన్? కొత్త స్టేషన్. రమేష్ సార్ అంటే అదే రిలీవ్ అయ్యి నేనేంటి ఇవ్వాలంటే కొత్త స్టేషన్ ఎక్కడ ఇవ్వాలి? కొత్త స్టేషన్ లేదు. కొత్త స్టేషన్ ఇస్తావు కరెక్ట్. హెచ్ఆర్ఏ కొత్తది ఇస్తావా పాతది ఇస్తావా? సారీ, అవైలబుల్ పీరియడ్ కి పాత స్టేషన్ అలవెన్సెస్ కొత్త స్టేషన్ లో పేమెంట్ చేయాలి. పాత స్టేషన్ అలవెన్సెస్ కొత్త స్టేషన్ లో పేమెంట్ చేయాలి. అవైలబుల్ పీరియడ్ కి మాత్రమే మీ దగ్గర జాయినింగ్ అయినప్పుడు నుంచి అన్ని కొత్త. ఓకే, ఇంకా ఇంకేమన్నాయా సార్? పేపర్స్ ఇచ్చిరా? నేను మాట్లాడే ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే చెప్పేది క్వశ్చన్లు ఇస్తే బాగుంటుంది కదా. ఇంకొక 5 questions ఇంకా ఉంటాయి. అవి కొద్దిగా నేను దాంట్లో లేకుండా మాట్లాడేదానికి వస్తాయి. అది కూడా చెప్తాను పిల్లలు. రిజిస్ట్రేషన్ కావచ్చు. సర్కిల్ ఆఫీస్ లో 4 నుండి రిలీవ్ అయినా ఏవో ఎక్స్పెండిచర్. టౌన్ ఇయర్ 4 నుండి జాయిన్ అయ్యారు. అంటే 1 kilometer కూడా ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ఏపి అందరూ నేర్చుకోవాలి. అందరు ఎస్ఏపిలో పనిచేయాలి. ఎస్ఏపి టెక్నాలజీ అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు. నేర్చుకుంటే శ్రమ నీ ఆయుధం అయితే ఏమంటారు కదా, విజయం నీ సొంతం. మాకైతే నీ బానిస అనుకుంటుంటే